నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నిన్న గనక చూస్తే పార్లమెంట్లో జరిగిన డెవలప్మెంట్స్, అసలు యాంటీ పేపర్ లీక్ బిల్లు మూజువాణి ఓటుతోటి ఆమోదం పొందడం, తర్వాత రాహుల్ గాంధీ భగ్గుమనటం, మండిపట్టడం, అమిత్ షా ఏకపక్ష నిర్ణయాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ సాయంత్రం బయటకు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, అక్కడ తనకున్న అభ్యంతరాలన్నీ వ్యక్తం చేయటం, అమిత్ షా రాజీనామా చేయాలి, అలాగే తాను ఆర్ఎస్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఎవరికి క్షమాపణ చెప్పానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే చూస్తున్నాం, మనం విజువల్స్ చూస్తున్నాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందర ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో కాస్త చూసి బిగ్ డిబేట్లోకి వెళ్దాం. लोकसभा में आ नहीं पाए। पहले बड़ी बड़ी बातें होती थी, अमित शाह दिस, अमित शाह दैट। लोकसभा के अंदर अमित शाह घुस नहीं पाए। क्यों? ही इज गिल्टी। अगर गिल्टी नहीं होते तो 2 मिनट में आके जवाब दे देते। तो दैट इज व्हाई वी आर सेइंग इनको जाना है। రైట్, ఆయన ఏమంటారు? దట్స్ వై వీఆర్ సేయింగ్ ఇన్కో జానా హై, బడి బడి బాత్ అంటారు. అంటే అమిత్ షా పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తున్నారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తుంది. తక్షణం అమిత్ షా గద్దె దిగాల్సిందే, అదే ఆయన పదవికి రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి ఈయన డిమాండ్. ఆయన ఏమంటారంటే, లోక్సభలో తన వ్యాఖ్యల మీద బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే స్పీకర్ సభను వాయిదా వేయటం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. తిరిగి రాగానే పేపర్ లీక్ల నిరోధక బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఏంటిది, మాకు మాట్లాడే అవకాశం కూడా ఎవరా, మాట్లాడే అవకాశం కల్పించలే అంటూ ఒక ప్రెస్ మీట్ కమ్ ప్రజెంటేషన్ ఆయన ఇచ్చారు సాయంత్రం. సరే, ఆయన ఈ మధ్యకాలంలో ప్రజెంటేషన్లు విచ్చలవిడిగిస్తున్నారు. అంటే అంటే లక్కీగా అంటే దాంట్లో ఎక్స్పర్టైజ్ ఆయన సాధించినట్టున్నారు విపరీతంగా. సో వచ్చి చెప్తారు, రకరకాల డాట్స్ని కనెక్ట్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్తుంటారు. వచ్చిన తర్వాత తాను బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎలాంటి క్షమాపణ చెప్పబోను, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజులకి పలుమార్లు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు, తాను క్షమాపణ చెబితే కొనసాగేందుకు అనుమతిస్తా ఉన్నారని గుర్తు చేశారు. క్షమాపణ చెప్పట్ట, అనుమతించదు, సభ అనుమతించదు. మీరు ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడితే వచ్చే ఇబ్బంది ఏం లేదు. మీకు ఎజెండా పెట్టుకొని లోక్సభకు వచ్చి మాట్లాడుతుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు, చేశాడు. అదేదో ఇంకో 3 డిమాండ్లు పెట్టారు, కాంపెన్సేషన్ ఇవ్వాలన్నారు, ఇస్తాము అని చెప్పారు. అండ్ ఏది ఇంకోటి విపరీతమైన డిమాండ్, సౌరవ్ దాస్ అని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి వారంటారు, వారు నిన్న భయంకరమైన ట్వీట్, సుప్రీంకోర్టుని వార్నింగ్ ఇస్తూ, ఇది మర్యాద కాదు, మీరు గవర్నమెంట్ అడుగులకి మడుగులు ఎత్తుతున్నారు, మొత్తం నేరస్తులు ఎంతమంది ఉన్నా సరే వదిలేయాల్సిందే. ఎంతమంది ఉన్నారు మొత్తం కనుక చూస్తే ట్వీట్ చూడండి. ది సుప్రీం కోర్ట్ కెనాట్ బి పొలిటిసైజ్డ్ ఫర్ గవర్నమెంట్స్ గెయిన్స్. Its orders cannot be weaponized to achieve those gains. And a guarantee was given before the nation, a solemn guarantee. సో అంత చెప్తున్నాడు ఆయన, గ్యారంటీ ఇచ్చారు, అయినా కూడా సరే ఇప్పుడేంటి ఈ యూటర్న్ తీసుకున్నారని. ఇంకా ఆయన ఏం మాట్లాడుకుంటూ వచ్చాడు సౌరవ్ దాసు, దోస్ ఆట్ టు బి ఆనర్డ్, వాటిని అన్ని గౌరవించాలట. అంటే నేరగాళ్ళు ఒక 2873 మంది నేరగాళ్ళు ఉన్నారండి. అందులో రేపిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు, దారి దోపిడీగాళ్ళు ఉన్నారు, బందిపోట్లు ఉన్నారు, అండ్ అలాగే ఆయుధాల చట్టం కింద కేసులు ఎదుర్కొని తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా డ్రగ్స్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒకే రోజు ఒకేసారి 2873 మంది అక్కడికి ఎలా చేరుకున్నారు? దీనికైతే సౌరవ్ దాస్ ఏం మాట్లాడాల. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి రాహుల్ గాంధీ ఇప్పుడు లోక్సభలో డ్రామా ఆడాలని చూడటం, ఇది దేశం మొత్తం చూసింది. నిన్న మొత్తం చూసింది రాహుల్ గాంధీ గారు, వారి పరివారం ఆడిన డ్రామాని మొత్తం చూసింది. మొన్న ప్రియాంక వాద్రా గారు ఏమంటారు మాట్లాడుతూ చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు శివకోటి గారి గురించి. మెడ్రాస్ ఐఐటి డైరెక్టర్, ఒక నిబద్ధత గల ప్రొఫెషనల్ కెరియర్ గడిపిన మనం వారి బయట కూడా మళ్ళీ చూద్దాం. ప్రియాంక వాద్రా గారు ఏం మాట్లాడారు, ఆయన్ని గోమూత్రానికి ఒక అంబాసిడర్ మాదిరి అవహేళన చేస్తూ మాట్లాడుతుంటే చూడండి వెనకాల వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, ఆవిడ మాట్లాడుతుంటే పకాలను నవ్వుతున్నారు. ఇలాంటి అవహేళన, ఆయన ఎలాంటి నిబద్ధత గల ప్రొఫెసర్ అండ్ ఆయనకున్న ఇంటిగ్రేట్ నవ్వుతున్నారు. వాళ్ళకి ఎలా నవ్వాలనిపిస్తుందో కూడా తెలియట్లేదు. అంటే ఏ క్వశ్చన్లో ఆయన ఏం రాజకీయవేత్త కాదు, ఆయన ఒక ప్రొఫెషనల్ కమిటీ, ఇది నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఏర్పాటైన పెద్ద టాస్క్ ఫోర్స్లో ఆయన ఒక మెంబరు. అలాంటి లబ్ధ ప్రతిష్ఠులు ఆ టాస్క్ ఫోర్స్లో ఉంటే ప్రియాంక వాద్రా గారికి నచ్చట్లేదు. ప్రియాంక వాద్రా గారు ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఛత్తీస్గఢ్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గోమూత్రం కొనేవాళ్ళు, లీటర్ 4 రూపాయలు ఇచ్చి కొని దానికోసం ఏది ఆర్గానిక్ ఫార్మింగ్కు ఉపయోగపడేలాగా ఆ ప్రక్రియను కొనసాగించేవాళ్ళు.
మరి అప్పుడు మీ చెవులకి వినపడలేదా, మీ కళ్ళకి కనపడలేదా? సరే, ఇప్పుడు ఒకే తాను ముక్కలు, మీరు డిఫరెంట్గా మాట్లాడతారని అనుకోవటానికి వీల్లేదు. ఇంకొక ఆయన వస్తాడు, రాహుల్ గాంధీ గారు, మీ బ్రదర్, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేయటం, నవ్వుల పాలవటం, మీరు నవ్వుతున్నారని అనుకుంటున్నారు, నవ్వుల పాలవుతున్నారు. ఈ రెండు అంశాలు సంబంధించి వీళ్ళు రాహుల్ గాంధీ నిన్న మాట్లాడింది పక్కన పెడితే, సౌరవ్ దాస్ ఇంకేమంటాడు, వార్న్ చేశాడు. ఆయన ట్వీట్ చూడండి ఇంకోసారి, వార్న్ చేశాడు. ది యూత్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్. ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరంట. వాళ్ళు ఎవరైనా యువతరానికి ప్రతినిధుల, జంతర్ మంతర్ కరెక్ట్గా దాని కెపాసిటీ 5,000 నుంచి 6,000. ఢిల్లీలో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూస్తే తెలుస్తుంది. 5,000లో పోనీ 6,000 అనుకుందాం, 2,873 మంది క్రిమినల్స్ జమ అయితే వాళ్ళు అక్కడికి వచ్చిన విద్యార్థులు లేదా అభ్యర్థులు, పరీక్షార్థులు, నీట్ పరీక్షార్థులు, వారి తల్లిదండ్రుల కన్నా వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. రేపు పొద్దున ఇది ఎలా చేస్తే సుప్రీంకోర్టు ఏముంది, నేరగాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోవాల్సిందే చర్యలు. అందులో వాళ్ళు మైనర్లు అయినా సరే తీసుకోవాల్సిందే. మైనర్లప్పుడే ఇలాంటి నేర ప్రవృత్తి ఉంటే రేపు పొద్దున ఎలాంటివి ఉంటాయి, ఐడెంటిఫై చేయండి, చేసి విద్యార్థులు అయితే వాళ్ళ మీద కేసులు పెట్టమాకండి. ఒకవేళ ఆల్రెడీ పెట్టుంటే ఉపసంహరించడం చెప్పింది సుప్రీంకోర్టు, చాలా నిష్పాక్షంగానే చెప్పిందే. రేపు ఇలాంటివి ఇంకా చేస్తారట. అంటే దేశంలో అల్లకల్లను సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? గౌరవ సౌరవ్ దాస్ గారు అండ్ గౌరవ అభిజిత్ దీప్కా గారు, మీ వెనకాల ఉన్న చీపురు పార్టీ కేజ్రీవాల్ గారు, ఆయన ఇచ్చిన ఫండింగ్, మీరు చేసిన వ్యవహారం అండ్ విద్యార్థుల అసలు సమస్యను పక్కన పెట్టి మీ సొంత ఎజెండాలని అక్కడ అమలు చేసుకోవటం, ఆ రోజు ఏదో గెలిచేసామని చెప్పేసి 5 స్టార్ హోటల్లో పార్టీ చేసుకోవటం, మన్నాడు పొద్దునే టింటెడ్ గ్లాసెస్ ఉన్న కారులో కపిల్ సిబాల్ గారి ఇంటికి వెళ్ళటం, ఆ తర్వాత రోజు ఆయన మీకు 1 కోటి రూపాయలు విరాళాలు ఇవ్వటం. ఏంటి ఇదంతా? సో ఈ అంశాలంటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో మాట్లాడటానికి పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ వారు జాయిన్ అయ్యారు. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో పేకేటి ప్రసాద్ గారు, నిన్న